వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో రెండో యూనిట్ నేర్చుకుందాం. సో రెండో యూనిట్ ఎవరైతే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఎవరైతే కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఐదో సేమ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఎవరు చదివారో అందులో మీకు ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉంటుందో అదే యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఇచ్చాడు. సరే చూద్దాం ఈ యూనిట్లో ఏం చెప్పాడో చూద్దాం. ఫస్ట్ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ గురించి అడిగాడు. ఎన్విరాన్మెంట్ మీద అంటే ఈ జనాభా పెరుగుతుంది కదా, ఈ జనాభా పర్యావరణం మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది అడిగాడు. చూద్దాం. సో ఈ ఎర్త్ యొక్క కరెంట్ పాపులేషన్ వచ్చేసరికి 7.6 బిలియన్ పీపుల్ ఇంకా పెరుగుతూ ఉన్నారని చెప్తున్నాడు. సో 2025 నాటికి అంటే ఈ సంవత్సరానికి 8 బిలియన్ అవ్వచ్చు. 2040 నాటికి 9 బిలియన్ అవ్వచ్చు. 11 బిలియన్ 2100 సంవత్సరానికి 11 బిలియన్ మెంబర్స్ భూమి మీద ఉండొచ్చు ఒక అంచనా. నెక్స్ట్ పాపులేషన్ అనేది ర్యాపిడ్గా గ్రో అవుతుంది. ద ఎబిలిటీ ఆఫ్ అవర్ ప్లానెట్ టు సపోర్ట్ ఇట్ గివెన్ కరెంట్ ప్రాక్టీసెస్. సో ఏం చెప్తూ వచ్చానంటే పాపులేషను 2025 నాటికి 8 బిలియను, 2040 నాటికి 9 బిలియను, 2100 నాటికి 11 బిలియన్ ఇలా పెరగొచ్చు జనాభా విపరీతంగా పెరిగిపోతుంది అని చెప్తూ ఓవర్ పాపులేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద నెగిటివ్ ఎన్విరాన్మెంటల్. పాపులేషన్ ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి, ఎన్విరాన్మెంట్కి నెగిటివ్ అంటే ఎన్విరాన్మెంట్కి హాని చేసే విధంగా మారిపోతుంది. అండ్ ఎకనామిక్ అవుట్కమ్స్ రేంజింగ్ ఫ్రమ్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ఓవర్ ఫార్మింగ్. సో జనాభా పెరుగుతున్న కొద్దీ తినడానికి తిండి ఎక్కువ అవసరం కదా, సో ఫార్మింగ్ పెరుగుతుంది. డిఫారెస్టేషన్ ప్లేస్ అవసరం, చుట్టుపక్కల చెట్లు అవన్నీ కొట్టేస్తుంటాం, సో డిఫారెస్టేషన్ అవుతుంది. వాటర్ పొల్యూషన్, ఇప్పుడు ఒకళ్ళిద్దరు ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉంటేనే ఇంట్లో నచ్చిన నీళ్ళు ఇసిరేస్తారు. ఒక 20 మంది పిల్లలు ఉండడానికి ఏమవుతుంది, ఇల్లు మొత్తం గందరగోళం అయిపోద్ది. అలాగే జనాభా ఎక్కువైతే వాటర్ కూడా పొల్యూట్ అయిపోద్ది. టు యూత్రిఫికేషన్ అండ్ గ్లోబల్ వార్మింగ్. సో ఇలా జరగడం వల్ల ఈ ఎన్విరాన్మెంట్లో యూత్రిఫికేషన్ గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది అని చెప్పాడు. అయితే లాట్ ఆఫ్ పాజిటివ్ స్టెప్స్ ఆర్ బీయింగ్ టేకెన్ టు బెటర్ ఎన్ష్యూర్ ద సస్టైనబిలిటీ ఆఫ్ హ్యూమన్స్ ఆన్ అవర్ ప్లాంట్. అయితే ఏం చెప్పాడైతే కొన్ని పాజిటివ్ స్టెప్స్ మనం తీసుకున్నట్లయితే ఈ హ్యూమన్ యొక్క సస్టైనబిలిటీని మన ప్లానెట్ మీద బెటర్ చేయగలం, అంటే ఇంకా మనిషి యొక్క మనుగడని ఇంకా బాగా పెంచొచ్చు అని చెప్తూ వచ్చాడు. అయితే మనకి ప్రాబ్లం వచ్చేసరికి టూ మెనీ పీపుల్, ఎక్కువ మంది ఉండడం వల్ల హ్యాస్ మేడ్ లాస్టింగ్ సొల్యూషన్స్ మోర్ ఛాలెంజింగ్ టు ఫైండ్. ఇప్పుడు ఈ ఎర్త్ మీద పాపులేషన్ పెరిగిపోతుంది. ఈ పెరగడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఈ ఏవైతే మనుషులు చేసే సొల్యూషన్స్ ఏవైతే మెనీ పీపుల్ హ్యాస్ మేడ్ లాస్టింగ్ సొల్యూషన్స్ మోర్ ఛాలెంజింగ్ టు ఫైండ్. ఏవైతే మనిషి కొన్ని పనికిరాని వ్యర్థాలు, కొన్ని వేస్టేజెస్ ఏవైతే చేస్తున్నారో అవి ఫైండ్ అవుట్ చేయడం అనేది పెద్ద ఛాలెంజింగ్గా మారింది అని చెప్పాడు. నెక్స్ట్ ఓవర్ పాపులేషన్ ఎప్పుడు వాడతామంటే ఒక సిచ్యువేషన్లో, అంటే ఈ వరల్డ్ మొత్తంలో ద ఏరియా హ్యాస్ ఎ పాపులేషన్ సో లార్జ్ దట్ ద పీపుల్ దేర్ ఆర్ సఫరింగ్ యాజ్ ఏ రిజల్ట్. సో మనుషులు ఎక్కువైపోవడం వల్ల అక్కడ సఫరింగ్, అక్కడ ఏమైనా బాధ వచ్చినట్లయితే లేదా ఏదైనా ఏదైనా అనుకోనిది జరిగినట్లయితే దాన్నే ఓవర్ పాపులేషన్ అంటారు. ఇప్పుడు చూడండి, ఎక్కువ మంది జనాభా అయిపోయినారు అనుకోండి, అంటే ఎక్కడైనా ఒక చిన్న ఆహ్, ఈ తొక్కిసలాట జరిగింది ఇలా వింటాం. తొక్కిసలాట ఎప్పుడు జరుగుతది? ఇద్దరు ముగ్గురు జరుగుతది ఏంటి? జరగదు. ఓవర్ పాపులేషన్. ఇలా ఓవర్ పాపులేషన్ అవ్వడం వల్ల పీపుల్ ఆర్ సఫరింగ్ యాస్ ఎ రిజల్ట్. సో పాపులేషన్ ఎక్కువైపోతే ఎవరైతే పీపుల్ ఉన్నారో అంటే మనం సఫర్ అవుతాము. ఇంకొకలా చెప్పాలంటే పాపులేషన్ ఎప్పుడైతే ఎక్కువవుతుందో ఆ రీజియన్‌లో లేదా ఆ ప్లానెట్‌లో, దాని వలన ద నంబర్ ఆఫ్ పీపుల్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ క్రాప్స్ దట్ కెన్ బి సపోర్ట్ వితౌట్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ జరగకుండానే ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ క్రాప్స్ ఉన్నాయో అవి వాటికి సపోర్టివ్‌గా ఉంటుంది. దేర్ సఫరింగ్ మే ఇంక్లూడ్ ఏ షార్టేజ్ ఆఫ్ ఫుడ్. దీనివల్ల జనాభా పెరగడం వల్ల ఫుడ్‌లో షార్టేజ్ రావచ్చు. లిమిటెడ్ యాక్సెస్ టు హెల్త్ కేర్. జనాభా ఎక్కువైపోతే హాస్పిటల్స్ ఎన్నని కడతాం? సో హెల్త్ కేర్ లిమిట్‌గా ఉంటది. కొన్ని పబ్లిక్ సర్వీసెస్ కూడా లిమిటెడ్‌గా ఉంటాయి. ఓవర్ క్రౌడింగ్ లేదా జనాభా పెరిగిపోవడం వల్ల క్రౌడ్ ఎక్కువ పెరిగిపోతుంది. ఉండే ఉద్యోగాలు తక్కువ, రాసినోళ్ళు ఎక్కువ. దానివల్ల అన్‌ఎంప్లాయ్‌మెంట్ కూడా పెరుగుతుంది అని చెప్తూ వచ్చాడు. అయితే దీనికి గల కారణాలేంటి అని మనం చూద్దాం. సో టు ట్రెండ్స్ స్టెమ్మింగ్ ఫ్రమ్ స్పైక్ ఇన్ బర్త్ రేట్స్ ఇన్ ద మిడ్ 20th సెంచరీ. ఓవర్ పాపులేషన్ ఆఫ్ స్పెసిఫిక్ లొకేషన్స్ కెన్ ఆల్సో రిజల్ట్ ఫ్రమ్ మైగ్రేషన్. సో మైగ్రేషన్ నుంచి మనం చూసుకుంటే ఈ ఓవర్ పాపులేషన్ కొన్ని స్పెసిఫిక్ లొకేషన్స్‌లో ఎక్కువవుతుంది. ఆడ్లీ ఎనఫ్ ద ఓవర్ పాపులేషన్ ఆఫ్ ఎన్ ఏరియా కెన్ అక్కర్ వితౌట్ ఎ నెట్ గెయిన్ ఆఫ్ పాపులేషన్. సో ఈ ఓవర్ పాపులేషన్ ఏదైతే ఒక ఏరియాలో జరిగే ఓవర్ పాపులేషన్ అనేది
నెట్ గెయిన్ పాపులేషన్‌తో సంబంధం లేదని చెప్తూ వస్తున్నాడు. ఇట్ కెన్ రిజల్ట్ ఫ్రమ్ ఎ పాపులేషన్ విత్ అన్ ఎకానమీ రిలియంట్ ఆన్ ఎక్స్‌పోర్ట్స్ అవుట్‌గోయింగ్ ఇట్స్ క్యారింగ్ కెపాసిటీ కపుల్డ్ విత్ స్లిమ్ చేంజెస్ ఆఫ్ మైగ్రేషన్. ఈ మైగ్రేషన్ అంటే వలస ప్రాంతాలు. ఇలా వలస రావడం వల్ల పాపులేషన్ పెరిగే అవకాశం ఉందన్నాడు. దీన్నే డెమోగ్రాఫిక్ ఎంట్రాప్‌మెంట్ అంటారని చెప్పాడు. ఇప్పుడు వలస అంటే ఇప్పుడు మన భారతదేశానికి చాలామంది మైగ్రేట్ అవుతూ ఉంటారు. వలసొస్తారనమాట. వచ్చి దీనికి రావడం వల్ల పాపులేషన్ పెరుగుతుంది. మిడ్ 20థ్ సెంచరీలో ఇలాగ ఎవరైతే మనకి మైగ్రేట్ అయ్యొచ్చారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ యొక్క బర్త్ రేట్ అనేది ఎక్కువుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ అయితే ఓవర్ పాపులేషన్ మీద ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ ఎలా పడుతుందంటే, ఓవర్ పాపులేషను, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్స్ ఇవన్నీ కూడా ఇంటర్ రిలేట్ అయ్యి ఉంటాయి. ఈ పాపులేషన్ ఎక్కువైందనుకో ఎన్విరాన్మెంట్ చెత్త అయిపోతుంది. ఇప్పుడు ఇంట్లో జనాభా ఎక్కువ ఉన్నారనుకో ఇల్లు చెత్త చెత్త అయిపోతుంది. సో, అలాగే అండ్ కాంప్లెక్స్. బిలో విత్ సమ్ ఆఫ్ ద కీ సస్టైనబిలిటీ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ఓవర్ పాపులేషన్. సో, కొన్ని కీ ఛాలెంజెస్ ఇచ్చాడు. అవి మనం చూద్దామని చెప్పాడు. అవి చూద్దాం. ఫస్ట్ ఎయిర్, వాటర్ పొల్యూషన్. సో, పైన ఇంకోటి చెప్పాడు మనకి. ఏం చెప్పాడు? ఫర్ ద సేక్ ఆఫ్ సింప్లిసిటీ దే ఆర్ లిస్టెడ్ సెపరేట్‌లీ బట్ అండర్‌స్టాండ్. సో, సింపుల్‌గా ఉండడం కోసం సెపరేట్ చేసి ఇచ్చారు. సో, వాటి మధ్యన కనెక్షన్స్ మీరు తెలుసుకోండి అని చెప్తూ వచ్చాడు. ఫస్ట్ ఎయిర్, వాటర్ పొల్యూషన్ ఎలా జరుగుతుందో మనకు తెలుసు. ఎయిర్ పొల్యూషన్ ఏంటి? ఇంట్లో ఒక పిల్లోడుంటే ఒక బైక్ కొనుక్కుంటాడు. అదే 5, 6 పిల్లలుంటే 5, 6 బైకులుంటాయి. సో, దానివల్ల ఏమవుతుంది? ఆ బైక్స్ నుంచి వచ్చిన పొగ వల్ల ఎయిర్ పొల్యూట్ అయిపోతుంది. వాటర్ పొల్యూషన్ ఎలా అంటావు? సో, ఇంట్లో ఒక పర్సన్ స్నానం చేయడానికి అయ్యే నీరంతా మహా అయితే ఒక బకెట్ అవుతాయి. సో, అదే 10 మంది చేస్తే 10 బకెట్లు. సో, ఈ విధంగా వాటర్ పొల్యూట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. యాస్ ద పాపులేషన్ గ్రోస్ పాపులేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో చాలా వరకు ఫారెస్ట్ ఏవైతే అడవులు ఉన్నాయో అవి క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే జనాభా పెరుగుతుంటే 10 మంది పిల్లలు 10 మందికి 10 ఇల్లులు ఉండాలి. ఇల్లు ఎక్కడి నుంచి కట్టేద్దాం? సో, చెట్లు నరుకుతారు. చెట్లు నరికి ఆ ప్లేస్ మీద ఇల్లు కడతారు. అంటే ఫారెస్ట్స్ కూడా క్లియర్ అయిపోతున్నాయి. సో, కొ 2 కామన్ రీజన్స్ ఏంటంటే డిఫారెస్టేషన్ కోసం ఎప్పుడైతే పీపుల్స్ పెరుగుతారో అంటే జనాభా ఎప్పుడైతే పెరుగుతారో వాళ్ళకి ఇల్లులు కట్టాలి. దాని వలన అదే విధంగా ఇండస్ట్రీస్‌కి ఫ్యూయల్ కింద ఈ చెక్కే అవసరం. ఏదైతే ఈ ఫారెస్ట్‌లో మన చెట్లు నరికినప్పుడు వచ్చే చెక్క ఉంటుంది కదా! ఆ చెక్క చాలా అవసరం ఇండస్ట్రీస్‌కి. ఫ్యూయల్ కింద వాడతారు. అదే ఇంట్లో అయినా సరే ఇప్పుడు గ్యాస్ పొయ్యిలొచ్చాయి. ఒకప్పుడేంటి కర్రల పొయ్యే. సో, అప్పుడు వుడ్ ఎక్కువ అవసరం. 10 మంది పిల్లలున్న 10 మందికి వండాలి. తిండి ఎక్కువవుతుంది. ఈ కర్రలు కూడా ఎక్కువ అవసరం. సో, ఆ విధంగా డిఫారెస్టేషన్ జరగడానికి 2 కారణాలు. ఎప్పుడైతే జనాభా పెరుగుతారో ఆటోమేటికల్లీ అడవులు నాశనం అయిపోతాయి. దీనివలన ఎప్పుడైతే అడవులు లేదా ఎప్పుడైతే చెట్లు నాశనం అయిపోతున్నాయో ఎయిర్ పొల్యూషన్ అనేది పెరుగుతుంది. త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఆర్ నాట్ ఏబుల్ టు డూ సో ఎనీమోర్. ఏం చెప్తున్నానంటే, ఇక్కడ ఎప్పుడైతే ట్రీస్ పోతున్నాయో, అంటే చెట్లు ఎప్పుడైతే పోతున్నాయో, ఎయిర్ పొల్యూషన్ రెడ్యూసింగ్ ద ఎయిర్ పొల్యూషన్ అంటే ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది అని చెప్పాడు. సో, తగ్గడం కాదు నాన్న. రెడ్యూసింగ్ ద ఎయిర్ పొల్యూషన్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ వల్ల మనకి యాక్చువల్‌గా పొల్యూషన్ అనేది తగ్గుతుంది. కానీ ఎప్పుడైతే మనం చెట్లు నరికేస్తున్నామో, అప్పుడు పొల్యూషన్ పెరిగిపోతుంది. అది దీని యొక్క అర్థం. ఇంకొక అంటే కొద్దిగా అపోజిట్ వేలో ఇచ్చాడు ఈ లైన్. ఓకే. వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూస్ దట్ హావ్ లేట్‌లీ బీన్ బోదరింగ్ ఎన్విరాన్మెంటలిస్ట్. సో, ఈ రోజుల్లో ఈ ప్రపంచంలో ఓవర్ పాపులేషన్ జరగడం వల్ల ఇప్పుడొచ్చిన పెద్ద ఇష్యూ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్. పెద్ద ఇష్యూ ఇది ఇప్పుడు ఈ రోజుల్లో. లైక్ గ్లాస్ ఇన్ ఏ గ్రీన్ హౌస్. గ్యాసెస్ లైక్ అంటే సారీ నాన్న ఇది గ్లాస్ అని టైప్ చేశారు. గ్యాస్ నాన్న. ఇందులో ఉండే గ్యాసెస్ వచ్చేసరికి కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ ఎమిట్ ద సన్‌లైట్స్ బట్ టెండ్ టు రిఫ్లెక్ట్ బ్యాక్. ఎప్పుడైతే ఈ గ్రీన్ హౌసెస్ మీద ఏదైతే కార్బన్ మోనాక్సైడ్ ఎప్పుడైతే సన్‌లైట్ నుంచి పడుతుందో, అది వెంటనే వెనక్కి బ్యాక్‌వర్డ్ లేదా డౌన్‌వర్డ్ వెనక్కి వెళ్ళిపోతుంది రిఫ్లెక్ట్ అయ్యి. దానివల్ల హీట్ ఏమవుతది? గ్రౌండ్ హీట్ దట్ ఈస్ రేడియేటెడ్ ఫ్రమ్ ద గ్రౌండ్ బిలో. సో, అంటే ఎప్పుడైతే ఆ హీట్ అనేది రేడియేట్ అయిపోతుంది. గ్రౌండ్ నుంచి వచ్చిన హీట్ ఏదైతే ఉందో అది రేడియేట్ అయిపోతుంది. ట్రాపింగ్ హీట్ ఇన్ ఎర్త్స్ అట్మాస్ఫియర్. ఏదైతే ఆ హీట్ ఉందో రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మళ్ళీ అట్మాస్ఫియర్‌లోకి వెళ్ళిపోతుంది. ఈ ఎఫెక్ట్‌ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు అని చెప్పాడు. ఓకే. సో, నెక్స్ట్ పాయింట్ ఎక్స్టింక్షన్ ఆఫ్ స్పీసీస్. టుడే హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ కాజింగ్ మాసివ్ ఎక్స్టింక్షన్ ఆఫ్ స్పీసీస్. సో, మనిషి చేసే కొన్ని పనులు, కొన్ని అంటే మనం కావాలని చేయం. కొన్ని చేసే పనుల వల్ల ఈ స్పీసీస్ ఎక్స్టెన్షన్ అవుతున్నాయి. ద ఫుల్ ఇంప్లికేషన్ విచ్ ఆర్ బేర్లీ అండర్‌స్టూడ్. సో, మోర్ థాన్ 1.1 బిలియన్ పీపుల్ లివ్ ఇన్ ఏరియాస్ దట్ కన్జర్వెన్సీస్ కన్సిడర్ రిచెస్ట్ ఇన్ నాన్ హ్యూమన్ స్పీసీస్ అండ్ ద మోస్ట్ థ్రెటన్డ్ బై హ్యూమన్ యాక్టివిటీస్. సో, ఏం చెప్తూ వచ్చాడంటే స్పీసీస్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు జనాలు ఎక్కువ ఉన్నామనుకోండి. ఇప్పుడు నేను ఒక్కడిని ఒక వాటర్ బాటిల్ తాగుతాను. అది ప్లాస్టిక్. ఆ వాటర్ బాటిల్ బయట పడేసాను.
అప్పుడు ఆ ప్లాస్టిక్ శాతం 1% అనుకోండి. 10 మంది తాగితే 10%. ఆ విధంగా ఏమవుతుంది? అందులో బాక్టీరియా పెరుగుతుంది. మైక్రో ఆర్గానిజమ్స్ పెరుగుతాయి. సో, ఇలాగ స్పీసీస్ ఎక్స్‌టెన్షన్ జరుగుతుంది అని చెప్తూ వచ్చాడు. సో, మోర్ థాన్ 1.1 బిలియన్ పీపుల్ ఎవరైతే ఆహ్, కన్జర్వేషనిస్ట్ ఏరియాస్ దగ్గరలో 1.1 బిలియన్ ఎవరైతే ఉన్నారో కన్సిడర్ ద రిచెస్ట్ ఒక రిచెస్ట్ పర్సన్ నాన్ హ్యూమన్ స్పీసీస్‌లో ఒక రిచెస్ట్‌ని తీసుకున్నాడు. నాన్ హ్యూమన్ స్పీసీస్‌లో ఒక రిచెస్ట్ దాన్ని తీసుకున్నాడు. అది హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల చాలా థ్రెటన్ అవుతుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. డిప్రెషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. దీని అర్థం ఏంటంటే స్పీసీస్ పెరగడం. మనం చేసే కొన్ని పనుల వల్ల ఈ బాక్టీరియా, ఫంగి ఇవన్నీ పెరుగుతాయి. దానివల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు ఫంగి పెరిగిందనుకుందాం. మనం చెరువులో చెత్త కలిపేస్తున్నాం. జనాభా ఎక్కువైపోయాం. సో, చెత్త ఎక్కడికెళ్తే తెలియక చెరువులో చెత్త కలిపేసాం. సో, అప్పుడేమవుతది? చెరువు లోపల ఏమున్నాయి? చేపలున్నాయి. చేపలున్నాయి గదా! చేపలు బతికే ఉన్నాయి. సో, ఈ చెత్త పడేయడం వల్ల అక్కడ ఫంగీ ఏర్పడిపోతుంది. చెరువు పైన చిన్న చిన్న మొక్కల్లాగా వచ్చేస్తాయి నీటిలో పైన. దానివల్ల ఏమవుద్ది? బయట నుంచి ఆక్సిజన్ లోపలికెళ్ళదు. అందువల్ల లోపల చేపలేమవుతాయి? చచ్చిపోతాయి. సో, దీనివల్ల వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. అది వాడు చెప్పాలనుకున్న మ్యాటర్ ఇక్కడ. ఓకే. నెక్స్ట్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్స్ ఎర్త్ ఫ్రమ్ ద అల్ట్రావైలెట్ రేస్. ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే భూమిని యూవీ రేస్ భూమి మీద పడకుండా ఏదైతే సన్ ద్వారా యూవీ రేస్ వస్తాయో సూర్యుడి ద్వారా వచ్చే యూవీ రేస్ భూమి మీద పడకుండా ఓజోన్ లేయర్ మధ్యన ఉంటుంది. ఓజోన్ లేయర్ హ్యాస్ బీన్ గ్రాడ్యువల్లీ రూయిన్డ్ బై ద ఎఫెక్ట్ ఆఫ్ సీఎఫ్‌సి గ్యాసెస్. సీఎఫ్‌సి గ్యాసెస్ వలన ఈ ఓజోన్ లేయర్ అనేది గ్రాడ్యువల్‌గా పాడైపోతుంది అని చెప్పాడు. ఈ సీఎఫ్‌సిస్‌ని మనం ఎందులో వాడతామంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ అన్నాం. మన ఫ్రిడ్జుల్లోని, ఏరోజోల్ ప్రొపలెంట్స్‌లోని అదేవిధంగా ప్లాస్టిక్స్ ఫోమ్స్‌లోని వీటన్నిటిలో వాడతాం. ఏసీల్లోని వీటన్నిటిలో ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ వాడుతున్నాం. దీనివల్ల ఓజోన్ లేయరు రోజు రోజుకి చిరిగిపోతుంది. దీనివల్ల సీఎఫ్‌సిస్‌ని యూజ్ చేయడం వల్ల ఇది ద యూజ్ ఆఫ్ సీఎఫ్‌సిస్ ఇన్ ఏరోజోల్స్ హాస్ బీన్ బ్యాన్డ్ ఎవ్రీవేర్. ఈ కారణాన్ని బట్టి అంటే ఓజోన్ లేయర్ చిరిగిపోతుంది. ఈ కారణాన్ని బట్టి క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏరోజోల్స్‌లో వాడడం అనేది బ్యాన్ చేశారు అని చెప్తూ వచ్చాడు. ద కాన్సంట్రేషన్ ఆఫ్ సీఎఫ్‌సి ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ యొక్క కాన్సంట్రేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో, హ్యూమన్ పాపులేషన్ పెరిగినప్పుడు క్లోరోఫ్లోరో కార్బన్స్ యొక్క కాన్సంట్రేషన్ పెరుగుతుంది. చూడండి ఊర్లో ఎవరికో ఒకళ్ళకి ఏసీ ఉండేది. ఇప్పుడు ఆ 10 ఇంట్లో 6, 7 ఇంట్లకి ఏసీ ఉంది. అంటే అప్పుడేమవుతుంది క్లోరోఫ్లోరో కార్బన్స్ యూసేజ్ పెరిగిపోతుంది. పోనీ ఏసీ పక్కన పెట్టండి. ఫ్రిడ్జ్ ఉన్నాయి లేదా ప్రతి అందరి ఇంట్లో. అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉన్నట్టే ఇంట్లో. సో, దీనివల్ల పాపులేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో, అప్పుడు కాన్సంట్రేషన్ ఆఫ్ క్లోరోఫ్లోరో కార్బన్స్ కాన్సంట్రేషన్ పెరుగుతుంది. దానివల్ల ఓజోన్ లేయర్ ఏదైతే ఉందో, హాస్ బీన్ లెస్సర్ టు ద ఎక్స్‌టెన్షన్ దట్ ఎ హోల్ ఇన్ ద లేయర్ హాస్ బీన్ ఫార్మ్డ్. ఆ ఓజోన్ లేయర్ ఎక్కడైతే ఆ కన్నం ఏర్పడిందో, ఆ ఓజోన్ లేయర్ ఎక్కడ చిదిగిందో అది పెరిగిపోతూ వెళ్ళిపోతుంది. దాని యొక్క థిక్‌నెస్ అనేది తగ్గిపోతుంది అని చెప్తూ వచ్చాడు. సైంటిస్ట్స్ హావ్ ఫౌండ్ దట్ దేర్ ఆర్ అదర్ ఎమిషన్స్. సో, కొన్ని మనిషి చేసే కొన్ని పనుల వల్ల మరికొన్ని గ్యాసెస్ ఎమిషన్స్ అంటే బయటకొస్తున్నాయి. విచ్ హావ్ కాంట్రిబ్యూటెడ్ టు ద డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. దానివల్ల ఏం జరుగుతుంది? మనిషి చేసే పనుల వల్ల జనాభా పెరిగామనుకో ఆటి నుంచి కొన్ని గ్యాసెస్ బయటకొస్తాయి. ఆ గ్యాసెస్ వల్ల ఓజోన్ లేయర్ మరలా చిరుగుతుంది అని చెప్తూ వచ్చాడు. అంటార్క్టికా వాస్ ఎన్ ఎర్లీ విక్టిమ్ ఆఫ్ ఓజోన్ డిస్ట్రక్షన్. అంటార్క్టికా ఖండం ఏదైతే ఉందో ఈ ఓజోన్ డిస్ట్రక్షన్స్‌కి ఇది ఎర్లీ విక్టిమ్ అని చెప్పాడు. ఏ మాసివ్ హోల్ ఇన్ ఓజోన్ లేయర్ రైట్ అబోవ్ అంటార్క్టికా. ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్లయితే అంటార్క్టికా దగ్గరలో ఓజోన్ లేయర్‌కి పెద్దగా ఆ ఓజోన్ లేయర్ పెద్దగా చిరిగింది. ఓన్లీ దట్ కాంటినెంట్ బట్ మెనీ అదర్ దట్ కుడ్ బి ద విక్టిమ్స్ ఆఫ్ అంటార్క్టిస్ మెల్టింగ్ ఐస్ క్యాప్స్. ఎప్పుడైతే ఈ ఓజోన్ లేయర్‌కి ఈ విధంగా ఎప్పుడైతే చిరిగిందో సన్‌రైజ్ డైరెక్ట్‌గా భూమి మీద పడిపోతాయి. అంటార్క్టికాలో ఏముంటది అంతా ఐసే. సన్‌రైజ్ డైరెక్ట్‌గా పడిపోతే ఆ ఐస్ అనేది కరిగిపోతుంది. కరిగిపోతే సముద్ర ఉపరితలం అనేది పెరుగుతుంది. పెరిగితే ఊర్లు ముంచేస్తది. సో, ఓవర్ పాపులేషన్ జరగడం వల్ల ఇన్ని నష్టాలున్నాయి అని చెప్తూ వస్తున్నాడు. సో, చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. చాలా చిన్న క్వెషన్. ఒకటికి 2 సార్లు చదవండి వచ్చేస్తది క్వెషన్. సాయిల్ ఎరోజన్ అంటే ఏంటి? దాంట్లో ఉన్న రకాలు అడిగాడు. సాయిల్ ఎరోజన్ అంటే ఏం కాదు నాన్న. సింపుల్‌గా చెప్పాలంటే ఎవరైనా పొలంకి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు ఉంటే ఈజీగా అర్థమవుతది. గట్లు కొట్టేసాయి అంటారు. పొలంకి ఇప్పుడు మన పొలం మీద అనుకోండి చుట్టూ గట్లుంటాయి. ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఆ గట్లను కొట్టేస్తాయి. గట్లు చిరిగిపోతాయి వాటర్ ఫ్లోకి. సో, దాన్నే సాయిల్ ఎరోజన్ అంటారు. ఇంకా మీకు అర్థం కావాలంటే ఎప్పుడైనా ఏటికెళ్లారనుకోండి. ఏరుకి. ఏరు నీరు పారుతూ ఉంటది కదా! ఎప్పుడైనా వర్షాలు గట్టిగా పడినప్పుడు ఏరు గట్ల మీద ఏరు పక్కన ఏవైతే చెట్లున్నాయో ఆ చెట్లు కొట్టేసామనుకో ఆ గట్లు మొత్తం కూడా మొత్తం నీటిలోకి లాగేస్తది. ఆ గట్టంతా పోతది. దాన్నే సాయిల్ ఎరోజన్ అంటారు. ఎప్పుడైనా ఏరు దగ్గర చూడండి సైడ్ గట్లు కొట్టేస్తుంటారు. పెద్ద పెద్ద డాములు కట్టినా సైడ్‌న ఏం చేస్తారు? రాళ్ళు పెట్టేసి సైడ్‌న పెడతారు. ఎందుకంటే సాయిల్ ఎరోజన్ జరగకుండా ఉండడానికి. అంటే సాయిల్ కొట్టేయకుండా ఉండడం కోసం
పెద్ద పెద్ద డాములు కట్టినప్పుడు ఆ పక్కన రాళ్ళతో ఉంచుతారు. చూడండి డామ్ ఇలా ఉంటది. డామ్ ఇలా ఉందనుకోండి, ఈ నీరు ఎటు నుంచి ఇటు పారుతుంది. ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో ఆ ఎడ్జ్‌న మీకు రాళ్ళు కనిపిస్తాయి. అటు ఇటు రాళ్ళు ఇలా నీట్‌గా పేర్చుంటాయి. చక్కగా కూర్చోవచ్చు. అవెందుకు కడతారంటే వాళ్ళ డబ్బులెక్కువైపోయి కాదు. సాయిల్ ఎరోజన్ జరగకుండా. అంటే సాయిల్ అనేది జారిపోకుండా, మట్టి జారిపోకుండా ఉండడం కోసం కడతారు. ఓకే. ఒక ఐడియా వచ్చింది కదా! సాయిల్ ఎరోజన్ అంటే? ఈజ్ వన్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ సాయిల్ డిగ్రేడేషన్ బై విచ్ ద టాప్ సాయిల్ ఈజ్ రిమూవ్డ్ నేచురల్లీ బై వేరింగ్ యాక్షన్స్ ఆఫ్ రెయిన్ అండ్ విండ్. ఎప్పుడైనా గాలుల వల్ల గాని, వర్షాల వల్ల గాని ఏదైతే మట్టి ఉందో, ఆ పైనున్న మట్టి ఎప్పుడైతే నేచురల్‌గా రిమూవ్ అవుతుందో, అప్పుడు సాయిల్ డిగ్రేడేషన్ జరుగుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్ ఫేస్డ్ బై పీపుల్ టుడే. ఈ రోజుల్లో జనాలు ఎక్కువగా ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారు. దీనివల్ల అగ్రికల్చర్ ప్రొడక్షను, ఫారెస్ట్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అదే విధంగా యాక్వాటిక్ అంటే ఈ లోపల చేపలు ఇవి చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. వాటి క్వాలిటీ తగ్గిపోతుంది అని చెప్తూ వచ్చాడు. అదే ఫస్ట్ పాయింట్. రెండోది సాయిల్ ఎరోజన్ ఈస్ యాక్చువల్లీ ఎ ప్రాసెస్ ఆఫ్ డిసర్టిఫికేషన్. సాయిల్ ఎరోజన్ అనేది డిసర్టిఫికేషన్ అనే ఒక ప్రాసెస్ అని చెప్పాడు. ఇట్ యూజువల్లీ ఇన్వాల్వ్స్ ద రిమూవల్ ఆఫ్ న్యూట్రియంట్ రిచ్ టాప్ సాయిల్, లీవింగ్ కోర్స్ శాండీ పార్టికల్స్ విత్ పూర్ ఏం చెప్తున్నాడు అంటే విత్ పూర్ వాటర్ రిటర్నింగ్ ఎబిలిటీ. ఏం చెప్పాడంటే సాయిల్ ఎరోజన్ జరిగేటప్పుడు అంటే మట్టి కొట్టుకొని పోయేటప్పుడు ఆ పైన ఏదైతే న్యూట్రియంట్ రిచ్ అంటే పైన ఏదైతే పొర ఉందో అది దాంట్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఎప్పుడైతే సాయిల్ ఎరోజన్ అవుతుందో ఆ పొర అంతా పోతది. పోయినప్పుడు ఏమవుతుంది? చివరిలో మనకేం మిగులుతుంది? కొన్ని శాండీ పార్టికల్స్ అంటే కొన్ని అంటే మట్టి సారవంతం మట్టి అంతా పోతది. ఎందుకు పనికిరాని మట్టి ఉండిపోతుంది. విత్ పూర్ వాటర్ రిటర్నింగ్ ఆ మట్టి నీరుని కూడా ఎక్కువ పీల్చుకోలేదు. దీనివల్ల ఆ ల్యాండ్స్ అనేవి మొక్కలు పెరగడానికి సూటబుల్‌గా ఉండవు. దానివల్ల అది డెజర్ట్ కింద మారిపోతుంది అని జెప్పాడు. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ లాస్ ఆర్ రిమూవల్ ఆఫ్ సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ సాయిల్ డ్యూ టు ద యాక్షన్ ఆఫ్ విండ్. గాలి వల్ల గాని, వర్షాల వల్ల గాని, మనిషి చేసే ఏదైనా పని వల్ల గాని, ఎప్పుడైతే మట్టి మీద టాప్‌న ఆ మట్టి పైన ఏదైతే లేయర్ ఉందో ఆ లేయర్ రిమూవ్ అయినప్పుడు ఇంకోలా చెప్పాలంటే సాయిల్ కాంపోనెంట్స్ మూవ్‌మెంట్ అని చెప్పాడు. ఎస్పెషల్‌గా సర్ఫేస్ లిటర్ అండ్ టాప్ సాయిల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. పైనున్న ఏదైతే ఉపరితలం ఇది పొలం అనుకోండి. సాయిల్ ఎరోషన్ జరిగిందనుకోండి. సారీ, ఇదొక బ్రిడ్జ్ అనుకోండి. సాయిల్ ఎరోషన్ జరిగిందనుకో, ఈ బ్రిడ్జ్ పక్కన ఏదైతే మట్టి ఇలా ఉందో, ఈ మట్టి నీరులోకి వెళ్ళిపోతుంది. అలాగా కొట్టేస్తది. మట్టిలోకి ఈ ఈ ఈ నీరులోకి మట్టంతా పోతుంది. అప్పుడు పైనున్న టాప్ లేయర్ అంతా పోతుంది. అంటే టాప్ లేయర్ ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి మూవ్ అయిపోతుంది. అదే చెప్పాడు. ఇట్ హాస్ బీన్ ఎస్టిమేటెడ్ దట్ మోర్ థాన్ 5000 మిలియన్ టన్స్ టాప్ సాయిల్ ఈస్ బీయింగ్ ఎరోడెడ్ యాన్యువల్. సంవత్సరానికి 5,000 మిలియన్ టన్నుల ఈ ఉపరితల ఏదైతే సాయిల్ ఉందో, అంటే ఈ పైనున్న సాయిల్ ఏదైతే ఉందో, అది సంవత్సరానికి డిగ్రేడేషన్ జరిగిపోతుంది. 30% వచ్చేసరికి ఆ సముద్రంలో కలిసిపోతుంది. సో, ఈ సాయిల్ ఎరోజన్స్‌లో కొన్ని రకాలు. ఫస్ట్ జియోలాజికల్ ఎరోషన్. ఇట్ ఈస్ కాజ్డ్ బై గ్రాడ్యువల్ రిమూవల్ ఆఫ్ టాప్ సాయిల్ బై ద నేచురల్ ప్రాసెస్. అంటే దీనివల్ల ఎరోషన్ తక్కువుంటుంది. అంటే గాలి వల్ల గాని, లేదా ఆహ్, ఈ ఏదైతే గాలి గాని, లేదనుకుంటే వర్షాలు పడినప్పుడు గాని, సాయిల్ ఎరోషన్ ఏదైతే ఉందో అది తక్కువగా నేచురల్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్‌ది యాక్సిలరేటెడ్ ఎరోషన్ అంటే ఇది ఈస్ కాజ్డ్ బై మ్యాన్ మేడ్ యాక్టివిటీ. మనిషి చేసే పనుల వల్ల. అంటే ద ఎరోషన్ ఈస్ మచ్ ఫాస్టర్ దెన్ ద రేట్ ఫార్మేషన్ ఆఫ్ సాయిల్. సాయిల్ అంటే మట్టి ఫార్మ్ అయ్యేదానికన్నా మట్టి యొక్క ఎరోజనే వేగంగా జరుగుతుంది. మనిషి చేసే కొన్ని పనుల వలన అని చెప్పాడు. అయితే దీనికి గల కారణాలు మొదటి వాటర్. వర్ష రూపంలో ఎప్పుడైతే వాటర్ పడుతుందో, లేదా వాటర్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎప్పుడెళ్తుందో, లేదా వాటర్ ఫ్లో ఎక్కువ ఎప్పుడైతే ఉంటుందో, లేదా వేవ్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ సాయిల్ ఎరోజన్ జరుగుతుంది. సో, వాటర్ కూడా ఒక కారణం. రెండోది గాలి. ఇట్ ఈస్ ఎ క్లైమాటిక్ చేంజ్. దాన్ని ఎవరు ఏం చేయలేం. సో, సాయిల్‌లో ఉన్న కొన్ని పార్టికల్స్ అన్నీ కూడా ఫైన్ పార్టికల్స్ విచ్ క్యారీ అవే ద ఫైన్ పార్టికల్స్ ఆఫ్ ద సాయిల్ క్రియేట్ సాయిల్ ఎరోజన్. సాయిల్ ఎరోజన్ ఎందుకు జరుగుతుందంటే గాలి వల్ల కూడా జరుగుతుంది. కొన్ని కొన్ని సార్లు సాయిల్ మీద ఉండాల్సిన పార్టికల్స్ ఎప్పుడైతే గాలి వలన బయటికి పోతాయో సాయిల్ ఎరోజన్ జరగడానికి అవకాశం ఉంది. అది రెండోది. మూడోది బయోటిక్ ఏజెంట్. ఓవర్ గ్రేజింగ్, మైనింగ్, డిఫారెస్టేషన్. సో, అంటే ఇప్పుడు ఇదొక గట్టు అనుకోండి. ఈ గట్టు మీద మొక్క బాలేదనుకోవద్దు. ఒక 2 మొక్కలున్నాయి పెద్దవి. పెద్ద మాలు. ఎప్పుడైతే వేరుతో పాటు పీకేసామో అప్పుడు ఇక్కడ సాయిల్ లూజ్ అయిపోతుంది. వేరుతో పాటు పీకిస్తే సాయిల్ లూజ్ అయిపోతుంది. అప్పుడు గట్టి వర్షం పడిందనుకో ఈ గట్టు కొట్టేస్తది. మరి గట్టు ఉండదు.
సో, అది చెప్పాడు. బయోటిక్ ఏజెంట్ అంటే ఎక్కువగా మైనింగ్ చేసినా, లేదా చెట్లు కొట్టేసినా దీనివల్ల సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. 35% వరకు డిఫారెస్టేషన్ వల్ల 30% వరకు 30% వరకు డిఫారెస్టేషన్ వల్ల, 35% వరకు ఓవర్ గ్రేజింగ్ వల్ల ఇలా జరుగుతుంది సాయిల్ ఎరోజన్ అని చెప్తూ వచ్చాడు. నాలుగోది ల్యాండ్ స్లైడ్. సో, అంటే ఇప్పుడు ల్యాండ్ అనేది ఎలా ఉందనుకుందాం. సో, కొద్దిగా ఈ విధంగా బెండ్ అయి ఉందనుకో, దానివల్ల కూడా సాయిల్ ఎరోషన్ జరగొచ్చు. నెక్స్ట్ కన్‌స్ట్రక్షన్. డామ్‌లు కట్టినప్పుడు గాని, బిల్డింగ్‌లు కట్టినప్పుడు గాని, రోడ్లు కట్టినప్పుడు గాని, కొంత వెజిటబుల్ కవర్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసి దాన్ని రిమూవ్ చేసేస్తాం. దానివల్ల సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. దానివల్ల సాయిల్ ఎరోజన్ అవుతుంది. అయితే ఎలా కంట్రోల్ చేస్తాం? ఫస్ట్ వాటర్ ఎక్కడైతే ఎళ్తుందో స్పీడ్‌గా ఎళ్ళే వాటర్‌ని స్లో డౌన్ చేయాల. ఫర్ కాన్సంట్రేటింగ్ అండ్ మూవింగ్ డౌన్ ద స్లోప్ ఇన్ ఎ నారో పాత్. ఒక చిన్న దారిలో నీరు కిందకెళ్ళిపోయే విధంగా దాని కాన్సంట్రేషన్ తగ్గించి స్లో డౌన్ చేయాల. రెండోది వాటర్ మూవ్‌మెంట్. స్లో డౌన్ ద వాటర్ మూవ్‌మెంట్ వెన్ ఇట్ ఫ్లోస్ అలాంగ్ ద స్లోప్. స్లోప్ అంటే ఇలాగ వంగున్నప్పుడు స్లోప్స్ గుండా వెళ్ళేటప్పుడు వాటర్ మూవ్‌మెంట్స్ స్లో చేయాల. అదే నెక్స్ట్ మూడోది ఏం చేయాలంటే చాలా వాటరు భూమిలోకెళ్ళే విధంగా చూసుకోవాల. అప్పుడు సాయిల్ ఎరోషన్ జరగదు. నాలుగోది సాయిల్ ప్రాక్టీసెస్. అంటే సాయిల్ ప్రాక్టీస్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాల. దీనివల్ల సాయిల్ ఎరోషన్ జరగదు. సో, చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి ఇది. ఓకే. జాగ్రత్తగా నేర్చుకోండి. ఒకటికి 2 సార్లు చదవండి. క్వెషన్ నేచురల్ రిసోర్సెస్‌ని క్లాసిఫికేషన్ చేయమన్నాడు. ఇదే మీకు కెమిస్ట్రీలో అయితే ఏమని అడుగుతాడంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అని అడుగుతాడు. ఆ క్వెషన్ అయినా, ఈ క్వెషన్ అయినా ఒకటే. నేచర్ రిసోర్సెస్‌ని క్లాసిఫికేషన్ చేయమన్నాడు. సో, ఏ దేశానికైనా డెవలప్‌మెంట్ కోసం ఎనర్జీ అవసరం. ఎనర్జీ ఎయిమ్స్ అట్ హ్యూమన్ వెల్‌ఫేర్ కవరింగ్ హౌస్‌హోల్డ్, అగ్రికల్చర్, ట్రాన్స్‌పోర్ట్, ఇండస్ట్రీ. దేంట్లో అయినా శక్తే అవసరం. ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇంక్రీజింగ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్. మ్యాన్ ఈస్ గెట్టింగ్ ఎనర్జీ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. మనిషికి శక్తి వేరే వేరే దగ్గర నుంచి వస్తుంది. అయితే ఈ ప్రోగ్రెస్ ఎప్పుడైతే ద ప్రోగ్రెస్ ఆఫ్ కంట్రీ డిపెండింగ్ డైరెక్ట్‌లో అండ్ ఇండైరెక్ట్‌లో ఆన్ ద కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్. ఈ ఎనర్జీ రిసోర్సెస్ మీద దేశం అనేది ఆధారపడుతుంది డైరెక్ట్‌గా అండ్ ఇండైరెక్ట్‌గా. సో, నేచురల్ రిసోర్స్ వచ్చేసరికి ఈ గాలి లైక్ గాలి ద్వారా ఎనర్జీ విండ్ ఎనర్జీ అంటారు. టైడ్స్ అంటే సముద్రాల్లో ఏం జరుగుతాయి? అలలొస్తాయి. అలల వల్ల ఎనర్జీ వస్తది. థర్మల్ ఎనర్జీ. సోలార్, సోలార్ ప్లేట్లు పెడుతున్నారు ఇప్పుడు చాలామంది. సోలార్ ఎనర్జీ. బయోమాస్ ఇది గ్యాస్ నాన్న. ఇలాగా కొంత ఎనర్జీ అనేది మనిషికి అవసరం. వీటిని నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్ అంటారు. ఇవి పొల్యూషన్ ఫ్రీ. ఇందులో పొల్యూషన్ ఉండదు. ఇవి ఒక క్లీన్ ఎనర్జీని ఏ వేస్టేజ్ లేకుండా క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే ఈ రిసోర్సెస్ 2 రకాలు. రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్. సింపుల్‌గా చూసుకుంటే నాన్ కన్వెన్షనల్, కన్వెన్షనల్ అనుకోండి. ఓకే. సో, రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్. కెమిస్ట్రీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ క్వెషన్ మీరు వినాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీకు ఇది ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో ఉంటది. ఫస్ట్ క్వెషన్ ఇదే. ఓకేనా? సరే. సో, రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ది సోర్సెస్ కెన్ బి రిప్లెన్స్డ్ బై నేచురల్ రిసోర్సెస్. అంటే ఇండెఫినిట్‌లీగా అంటే సూర్యుడి నుంచి సూర్యరశ్మి వస్తుంది. 10 రోజుల్లో వస్తాను, 20 రోజుల్లో వస్తాను, 100 సంవత్సరాల్లో వస్తానని లేదు. అన్‌లిమిటెడ్. మనకి అన్‌లిమిటెడ్ 5జీ డేటా వచ్చింది కదా! అలాగా అన్‌లిమిటెడ్‌గా ఉంది. హైడ్రో పవర్ గాని, విండ్ ఎనర్జీ గాని, జియోథర్మల్ ఎనర్జీ గాని, ఓషన్ వేవ్స్ సముద్ర అలలు గాని, టైడల్ ఎనర్జీ గాని ఇవన్నీ కూడా ఏ టైపు రెన్యూవబుల్ రిసోర్సెస్ టైప్ అని చెప్పాడు. సో, ఇందులో ఒక్కొక్కటి వివరించాడు. సోలార్ ఎనర్జీ అంటే ఏంటని. సోలార్ ఎనర్జీ మనకు తెలీదేంటి? ఎనర్జీ ఈస్ ఏబుల్ టు డూ శక్తి అంటే పని చేయడానికి అవసరమైందే శక్తి. సోలార్ ఎనర్జీ ఈస్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ డైరెక్ట్‌లీ అండ్ ఇండైరెక్ట్‌లీ ఫర్ ఆల్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. ఇంకే ఎనర్జీ కావాలన్నా సోలార్ ఎనర్జీని ఎక్కువగా వాడతారు. ఇది ఒక అల్టిమేట్ సోర్స్ అని చెప్పాడు. న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ ఎప్పుడైతే సూర్యుడిలో జరుగుతాయో, సూర్యుడు తన నుంచి కాంతి రూపంలో తన యొక్క హీట్‌ని బయటికి పంపిస్తాడు. ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది సన్ నుంచి తీసుకుంటది. ఈజ్ 600 టైమ్స్ గ్రేటర్ థాన్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఈచ్ డే బై ఆల్ అదర్ ఎనర్జీ ఫార్మ్స్ కంబైన్డ్. ఏం చెప్పాడంటే సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీ ఎంతైతే ఉందో, ఆ సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీని సోలార్ ప్లేట్లు తీసుకుంటే, ఇది మిగతా అన్ని ఎనర్జీస్ కన్నా 600 రెట్లు ఎక్కువ అని చెప్తూ వచ్చాడు. విండ్ ఎనర్జీ గాలి నుంచి తయారు చేస్తాం. ఇలా ఉంటాయి. పెద్ద పెద్ద టర్బైన్స్ ఉంటాయి. మీరు తిరుపతి ఎళ్ళినప్పుడు గాని, సినిమాల్లో గాని చూసుంటారు. పెద్దవి ఇలా తిరుగుతుంటాయి. వాటిని విండ్ టర్బైన్స్ అంటారు. సో, అవి కైనెటిక్ ఎనర్జీని యూజ్ చేసుకొని అవి ఇలా తిరగడం వల్ల కైనెటిక్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఆ కైనెటిక్ ఎనర్జీనే మరలా మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తారు. ఆ విండ్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ విండ్ మిల్స్ ఏవైతే ఈ విండ్ మిల్స్ తిరగడం వల్ల విండ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆ బ్లేడ్స్ ఎప్పుడైతే రొటేట్ అవుతాయో కంటిన్యూయస్‌గా కొంత ఫోర్స్‌తో అవుతాయో, ఎప్పుడైతే కొంత ఫోర్స్‌తో బ్లేడ్ రొటేట్ అయినప్పుడు ఆ బ్లేడ్ ఎళ్లి డైరెక్ట్‌గా విండ్‌కి తగులుతుంది. స్ట్రైకింగ్ ద విండ్. డైరెక్ట్‌గా గాలికి తగులుతుంది. అప్పుడు రొటేషన్ మోషన్ ఆఫ్ బ్లేడ్స్. ఆ బ్లేడ్ యొక్క రొటేషన్ మోషనే అది డైరెక్ట్‌గా
డ్రైవ్స్ ఎ నెంబర్ ఆఫ్ మిషన్స్. వాటర్ పంపులు గానీ, ఫ్లోర్ మిల్స్ గానీ, ఎలక్ట్రిక్ జనరేటర్లు గానీ, ఈ విధంగా విండ్ ఎనర్జీని యూజ్ చేసుకునే ఇవన్నీ పనిచేస్తున్నాయి అని చెప్తున్నాడు. నాన్న ఇది కామన్ పేపర్ నాన్న. సింపుల్‌గా నేర్చుకోవచ్చు. ఓకేనా? దీనికోసం ఆలోచించవలసిన అవసరం లేదు. టైడల్ ఎనర్జీ. ఎప్పుడైతే సముద్రపు అలలొస్తాయో, ఓవర్ టైడ్స్ ప్రొడ్యూస్డ్ బై గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ సన్. సూర్యుని నుంచి వచ్చిన గ్రావిటేషన్ ఫోర్స్ సన్ అండ్ మూన్. సూర్యుడు మరియు చంద్రుడి నుంచి వచ్చిన ఆ గ్రావిటేషన్ ఫోర్సెస్ వలన ఈ ఓషన్స్‌లో టైడ్స్ వస్తాయి. డిఫరెన్స్ బిట్వీన్ హై టైడ్ అండ్ లో టైడ్ స్పిన్ ద టర్బైన్స్. సో, ఇక్కడ కొన్ని టర్బైన్స్ ఉంటాయి. ఈ ఎక్కువ, ఎక్కువ అలలు రావడం, లేదా తక్కువ అలలు రావడం. వీటి మధ్యన డిఫరెన్స్ అనేది ఈ టర్బైన్స్ తిరిగినప్పుడే తెలుస్తుంది. ఈ టైడల్ ఎనర్జీ కెన్ బి హార్నెస్డ్ బై కన్‌స్ట్రక్టింగ్ ద టైడల్ బ్యారేజ్. టైడల్ బ్యారేజ్ కట్టడం వల్ల ఈ టైడల్ ఎనర్జీని మనం ఏం చేయగలం? క్రియేట్ చేయగలం. నెక్స్ట్‌ది ఓషన్ థర్మల్ ఎనర్జీ. వాటర్‌లో వేరు వేరు టెంపరేచర్స్ ఒస్తాయి. సముద్రంలో ఎప్పుడు చల్లగా, ఎప్పుడు వేడిగా ఉండదు కదా! వేరు వేరు టెంపరేచర్స్ ఉంటాయి. అయితే ఆ ఓషన్స్ పైన ట్రాపికల్ ఓషన్స్ ఏవైతే ఉన్నాయో అట్ డీపర్ లెవెల్ ఈస్ కాల్డ్ ఓషన్ థర్మల్ ఎనర్జీ. ఏం చెప్పాడంటే ద ఎనర్జీ అవైలబుల్ డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ వాటర్. ఆ సముద్రం పైన ఏదైతే వాటర్‌లో ఉన్న టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుందో, దానివల్ల ఏ ఎనర్జీ అయితే వస్తదో, ఆ ఎనర్జీని ఓషన్ థర్మల్ ఎనర్జీ అంటారు. 200 డిగ్రీ సెల్సియస్ దానికన్నా ఎక్కువ సర్ఫేస్‌కి ఎక్కువగా హీట్ ఉందనుకోండి. డీపర్ వాటర్ ఫర్ ఆపరేటింగ్ పవర్ ప్లాంట్స్. సో, ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఒక సముద్రం ఉందనుకుందాం. సముద్రం పైన నీరుంది. నీరులో టెంపరేచర్ సముద్రంలో నీరుంటది. నీటిలో టెంపరేచర్ ఉంటది. ఆ టెంపరేచర్ డిఫరెన్స్‌నే ఓషన్ థర్మల్ ఎనర్జీ అన్నాడు. నెక్స్ట్ జియోథర్మల్ ఎనర్జీ. ద ఎనర్జీ హార్నెస్డ్ ఫ్రమ్ ద హాట్ రాక్స్ ప్రెజెంట్ ఇన్‌సైడ్ ద ఎర్త్. భూమి లోపల ఉన్న పెద్ద పెద్ద అంటే కొండ టైప్ అన్నమాట. హాట్ రాక్స్ నుంచి ఏదైతే ఎనర్జీ వస్తదో దాన్ని జియోథర్మల్ ఎనర్జీ అంటారు. ఫిజన్ ఆఫ్ రేడియో యాక్టివ్ మెటీరియల్ నేచురల్ ప్రింట్ ఇన్ ద రాక్స్. ఏవైతే ఈ పెద్ద పెద్ద కొండల్లో ఏదైతే రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉంటదో, ఫిజన్ అనే పద్ధతిని యూజ్ చేసినట్లయితే అందులో నుంచి కొంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. కొన్ని ప్లేసెస్‌లో హాట్ వాటర్ అనేదొస్తుంది. ఆ క్రాక్స్ నుంచి. ఆహ్, దా దానికి కొన్ని పేర్లిచ్చాడు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గేజర్స్ యాజ్ ఇన్. సో, కొన్ని ప్లేస్‌లో గేజర్స్ కింద ఉంటాయి. అందులో నుంచి ఆ కొండని పగలగొట్టినప్పుడు లేదా డ్రిల్ చేసినప్పుడు అందులో ఫార్మ్ ఆఫ్ హీట్ ఒస్తది కొన్ని దగ్గరల. కొన్ని దగ్గర వాటర్ ఒస్తది. హాట్ వాటర్ ఒస్తదని జెప్పాడు. నెక్స్ట్‌ది నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ చూసుకున్నట్లయితే పెట్రోల్ ఉంది ఇప్పుడు మనకి. పెట్రోల్ మరికొన్ని సంవత్సరాల్లో వస్తది. మనం ఓడిసామనుకో మన ఫ్యూచర్ జనరేషన్‌కి ఉండకపోవచ్చు. అలాగా. అంటే దాని యొక్క క్వాంటిటీ అనేది లిమిటెడ్‌గా ఉంటది. లిమిటెడ్ క్వాంటిటీ. ఎక్సెప్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ తప్ప అని చెప్పాడు. దీస్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ కమర్షియల్ ఎనర్జీ, నాన్ కమర్షియల్ ఎనర్జీ. 2 రకాలుగా ఉంటాయి ఇవి. కమర్షియల్, నాన్ కమర్షియల్ ఉంటుంది. కమర్షియల్ అంటే కోలు, పెట్రోలియము, గ్యాసు, ఎలక్ట్రిసిటీ వీటన్నిటిని కమర్షియల్ ఎనర్జీ అంటారు. ఎందుకంటే వీటికి ఒక ప్రైస్ ఉంటుంది. కొంత డబ్బులు వెచ్చించి మనం కొనుక్కుంటాం. కోల్ అంటే బొగ్గు నాన్న. ఇది ఎనర్జీకి మేజర్ సోర్స్ నాన్న. కోల్ అంటే బొగ్గనే కాదు. కొన్ని సార్లు ఈ క్రూడ్ ఆయిల్ అని కూడా అంటారు. ఓకేనా? కోల్ ఇస్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. కోల్ డిపాజిట్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో 1,48,790 టన్నుల కోల్ ఉంది. టోటల్ ఇగ్నిట్ రిజర్వ్స్ ఫౌండ్ అట్ నియర్లీ ఆర్ 3,300 టన్స్. సో, అంటే ఇక్కడ నియర్లీ అనే ప్రాంతం దగ్గర 3,300 టన్నులు ఉంది. 1950-51కి యాన్యువల్ ప్రొడక్షన్ వచ్చేసరికి 32,000,000 టన్నులు. 2005-2006కి మధ్య యాన్యువల్ ప్రొడక్షన్ వచ్చేసరికి 343 టన్నులు. ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ పెట్రోలియం. సో, నేచురల్ హైడ్రోకార్బన్ ఏదైతే సముద్రాల్లో ఉన్న సీస్ అంటే సముద్రాల్లో ఉన్న నేచురల్ రిసోర్సెస్ ఏదైతే ఉన్న నేచురల్ హైడ్రోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మిక్స్చర్‌నే పెట్రోలియం అన్నాడు. విచ్ కంటైన్స్ 83-87% కార్బన్ ఉంటది. 11-15% హైడ్రోజన్ ఉంటది. O2 తక్కువ, నైట్రోజన్, సల్ఫర్ తక్కువ అమౌంట్స్‌లో ఉంటాయి. ఇది పెట్రోలియం. ఆయిల్, నేచురల్ గ్యాస్. ఈ రోజుల్లో ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మన భారతదేశంలో. మన ప్రపంచంలో కూడా ఇంతే. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఆటోమొబైల్స్ ట్రైన్‌లో గాని, ప్లేన్స్‌లో గాని, షిప్స్‌లో గాని. ఇన్ ఇండియా ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ అప్పర్ అస్సాం. సో, పైనున్న అస్సాం ప్రాంతంలో గాని, ముంబైలో గాని, అదేవిధంగా గుజరాత్‌లో గాని, ద రిసోర్సెస్ ఆఫ్ ఆయిల్ ఆర్ స్మాల్ ఇన్ ఇండియా. ఇక్కడ ఎక్కువ వాడుతున్నాం. కానీ భారతదేశంలో ఆయిల్ యొక్క రిసోర్సెస్ అనేవి చాలా తక్కువున్నాయి అని చెప్తూ వచ్చాడు. 1950-1951 చూసుకుంటే ఆయిల్ యొక్క ప్రొడక్షన్ వచ్చేసరికి 0. నాన్న ఇది రాయక్కర్లేదు నాన్న. ఇలాగ ప్రతి మిలియన్ టన్నులు, పర్సెంటేజ్‌లు ఇవి రాయాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా రాసేయవచ్చు ఈ క్వెషన్‌ని. ఓకేనా? సరే రాస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను మీకు. 32.4 మిలియన్ టన్నుల వరకు భారతదేశం 2000 సంవత్సరానికి వచ్చేసరికి ఇంక్రీజ్ అయ్యింది. దిస్ మ ట్రెమెండస్ ఇంక్రీజ్. అంటే ఆయిల్ ప్రొడక్షన్‌లో చాలా పెద్ద ఇంక్రీజ్ జరిగింది. ఇండియా స్టిల్ ఇంపోర్ట్స్ 70% ఆఫ్ హస్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ అబ్రాడ్.
బయట నుంచి 70% వరకు ఆయిల్ మనం తెచ్చుకుంటున్నాం. 1951లో అస్సాంలో ఒక ఆయిల్ రిఫైనరీని కట్టారు. నెక్స్ట్ నాన్ కమర్షియల్. ఇంతవరకు కమర్షియల్ చూసాం. నాన్ కమర్షియల్ వచ్చేసరికి దీస్ సోర్సెస్ దీస్ సోర్సెస్ ఇంక్లూడ్ ఫ్యూయల్ వుడ్. ఏదైతే చెట్లు ఈ వుడ్ ఉంది కదా! స్ట్రా అండ్ డ్రైడ్ డంగ్ అంటే ఈ చిన్న చిన్న మొక్కలు రోడ్డు మీద పడిపోయి ఎండిపోయిన కర్రలు మనం తెచ్చి కాలుస్తాం కదా! వీటిని నాన్ కమర్షియల్ ఎనర్జీ సోర్సెస్ అంటారు. ఇవి రూరల్ ఇండియా అంటే రూరల్ ప్రాంతాల్లో వాడతారు. సో, ఎస్టిమేట్ చేసినట్లయితే టోటల్ అవైలబిలిటీ ఆఫ్ ఫ్యూయల్ వుడ్ అంటే ఈ వుడ్‌ని ఫ్యూయల్ కింద వాడతారు. ఇప్పుడు మనకి గ్యాస్ వచ్చింది. గ్యాస్ అనేది ఏంటి? ఫ్యూయలేనన్న. ఎందుకు? మనము అన్నం వండుకోవడానికి సో, కరెంట్ కుక్కర్ వచ్చిందనుకోండి. సో, అన్నం వండాలంటే గ్యాస్ పొయ్యి మీద పెట్టి వండుతాం. సో, అంటే ఫ్యూయల్ మండిస్తేనే మనకేమొచ్చింది? గ్యాస్ మండితేనే మనకి వంట జరుగుతుంది. సో, ఈ కర్రలు కూడా అంతే. కర్రలను కూడా ఫ్యూయల్‌గానే చెప్తారు. కర్రలు మండితేనే మీదనున్న వంట అనేది జరుగుతుంది. అయితే ఇండియాలో 50,000,000 టన్నుల వరకు ఈ వుడ్ ఫ్యూయలే జరుగుతుంది సంవత్సరానికి. సో, అంటే టోటల్ రిక్వైర్మెంట్స్‌తో పోల్చుకుంటే 50% కన్నా తక్కువే. రాబోతే రోజుల్లో ఈ ఫైర్ వుడ్ తగ్గిపోతుంది. అంటే ఈ ఏదైతే మా చిన్న చిన్న కర్ర పుల్లలు ఏరుకొని చేస్తారు కదా! ఆ ఫైర్ వుడ్ తగ్గిపోతుంది. అగ్రికల్చర్ వేస్టెస్ లైక్ స్ట్రా ఆర్ యూజ్డ్ యాస్ ఎ ఫ్యూయల్ ఫర్ కుకింగ్ పర్పస్. ఏం చెప్తున్నాడంటే కుకింగ్ పర్పస్‌లో అగ్రికల్చర్ వేస్ట్ ఇప్పుడు పంట కోస్తారనుకోండి. కిందన మిగిలిపోతుంది కదా! ఆటిని అగ్రికల్చర్ వేస్ట్ ఆటిని ఏవైతే అవి ఉన్నాయో వాటిని ఫ్యూయల్ కింద వాడుకుంటారు రాబోయే రోజుల్లో. సో, అకార్డింగ్ టు వన్ ఎస్టిమేట్ అగ్రికల్చర్ వేస్ట్ యూజ్డ్ ఫర్ ఫ్యూయల్ మైట్ బి 65,000,000. సో, ఎస్టిమేట్ చేసి కొంత వాల్యూ ఇచ్చాడు. 63,000,000 టన్నులని. యానిమల్ డంగ్ పిడకలంటారు. మీకు ఐడియా ఉందో లేదో నాకు ఐడియా లేదు. పిడకలంటారు. ఇప్పుడు ఆవులు, ఈ ఎద్దులు ఇవి పేడేస్తాయి కదా! పేడని ఆరబెట్టేసి పిడకలు చేస్తారు. ఒకప్పుడు ఆ పిడకలతోనే వండేవారు. పిడకలు పొయ్యిలో పెడితే ముట్టించితే కాలుతాయి. ఓకే. అలాగా. యానిమల్ డంగ్ వెన్ డ్రైడ్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ కుకింగ్ పర్పస్. కుకింగ్ పర్పస్‌లో జంతువు యొక్క వ్యర్థ పదార్థాలను కూడా వాడుతున్నాం. టోటల్ యానిమల్ డంగ్ ప్రొడక్షన్ ఆహ్, ఇప్పటికి వచ్చే ప్రొడక్షన్ వచ్చేసరికి 320,000,000 టన్నులు. ఇందులో 73,000,000 టన్నుల్ని కుకింగ్ పర్పస్‌లో వాడారు. అయితే ద స్ట్రా అండ్ డంగ్ కెన్ బి యూజ్డ్ యాస్ ఎ వాల్యుబుల్ ఆర్గానిక్ మాన్యూర్ ఫర్ ఇంక్రీజింగ్ ఫెర్టిలిటీ ఆఫ్ సాయిల్. సో, అయితే ఈ ఆవు యొక్క పేడ, ఏవైతే ఈ చిన్న చిన్న కర్ర పుల్లలు ఇవి ఉన్నాయో, ఇవి సాయిల్ యొక్క ఫెర్టిలిటీ పెంచడం కోసం ఆర్గానిక్ మెన్యూర్ కింద వాడతారు. అదే విధంగా ప్రొడక్టివిటీని పెంచుతుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని పక్కన పెట్టినట్లయితే నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలు కూడా ఉన్నాయి. దేర్ ఆర్ ఆల్సో కాల్డ్ రిన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. బయో ఎనర్జీ, సోలార్ ఎనర్జీ. సో, సోలార్ ఎనర్జీ ఇంకా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అని చెప్తూ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ ఇవన్నీ చెప్పాడు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక సెపరేట్ డిపార్ట్‌మెంట్‌నిచ్చింది దీనికోసం. మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ అని ఇచ్చారు. దాన్ని డిపార్ట్‌మెంటేషన్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ అని చెప్తూ ఒక డిపార్ట్‌మెంట్ భారతదేశంలో ఉంది అని చెప్తూ వచ్చాడు. సో, ఇంత డీటెయిల్డ్‌గా రాయాల్సిన అవసరం లేదండి. సొంతంగా రాసేయవచ్చు. ఓకేనా? లాస్ట్ క్వెషన్ ఇది. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? అయితే దానివల్ల ఎన్ని ఇంపాక్ట్స్ ఈ ఎన్విరాన్మెంట్ మీద ఎన్ని ఇంపాక్ట్ పడుతుంది? దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది చూద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వెషన్ నాన్న. ఇదే కాకుండా పొల్యూషన్ మీద క్వెషన్ అడుగుతాడు. పొల్యూషన్ మీద క్వెషన్ అనేది మీకు పీడీఎఫ్‌లో యాడ్ చేశాను చూడండి. ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి? వాటర్ పొల్యూషన్ అంటే ఏంటి? సో, సొంతంగా రాసేయవచ్చు. ఓకేనా? సరే గ్లోబల్ వార్మింగ్ కోసం చూద్దాం. సో, ఈ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్‌లో ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక సివియర్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్ అని చెప్పాడు. ఈ పోస్ట్ ఇండస్ట్రియల్ ఎరాలో. అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ చాలా ఎక్కువున్నాయి. దీనివల్ల ఈ గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. సో, ఇది అతి పెద్ద ఇష్యూ అని జెప్పాడు. అసలు గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటంటే, మన గ్లోబ్ ఏదైతే ఉందో గ్లోబ్ వేడెక్కడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. వన్స్ ద సోలార్ రేడియేషన్ అరైవ్స్ ఆన్ ద ఎర్త్. ఎప్పుడైతే సూర్యుడి నుంచి వచ్చిన ఆ కిరణాలు ఏవైతే భూమిని తాకుతాయో, ఎర్త్ సర్ఫేస్ ఏదైతే ఉందో అది వేడెక్కుతుంది. ఆ తర్వాత టెరెస్ట్రియల్ రేడియేషన్ అనేది వెనక్కి వెళ్తుంది. రిటర్న్‌లో అట్మాస్ఫియర్‌లోకి ఏదైతే సూర్యుడి నుంచి వచ్చిన ఈ కిరణాలు భూమిని తాకాయో, మరలా ఇవి అట్మాస్ఫియర్‌లోకెళ్తాయి. సో, అయితే కొన్ని అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, అవి ఈ ఎళ్తున్న రేడియేషన్‌ని అడ్డేస్తాయి. ఎళ్తున్న రేడియేషన్ పైకెళ్ళిపోకుండా అట్మాస్ఫియర్ అడ్డేస్తుంది. సో, దానివల్ల ఈ వేడి బయటికెళ్ళిపోకుండా ఉండడం వల్ల భూమి వేడెక్కిపోతుంది. దాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. అదే చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ఎర్త్ హాస్ ఇంక్రీజ్డ్ సిన్స్ 1950 నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటికి భూమి యొక్క టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే కంటిన్యూగా యావరేజ్ టెంపరేచర్ అనేది ఎప్పుడు కూడా కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ కెన్ ఆల్సో రిఫర్స్ టు ద క్లైమాటిక్ చేంజ్.
ఎప్పుడైతే భూమిలో వేడి శాతం పెరిగిపోతుందో క్లైమేట్ కూడా మారిపోతుంది. దానివల్ల గ్లోబల్ టెంపరేచర్ పెరిగిపోతుంది. చూడండి వర్షాలు పడాల్సిన తరంలో వర్షాలు పడాల్సినప్పుడు ఎండ లేకపోవడం, ఎండ ఎక్కాల్సిన వర్షాలు పడిపోవడం ఇలా దేనికి జరుగుతుంది? గ్లోబల్ వార్మింగ్ వల్ల జరుగుతుంది. కారణాలేంటి? ఫస్ట్ కార్బన్ డయాక్సైడ్, క్లోరోఫ్లోరోకార్బన్స్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఇవి మెయిన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. వీటి వల్లే గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. అయితే గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క కాన్సంట్రేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు వేవ్ రేడియేషన్ రిజల్టింగ్ ఇన్ ఇంక్రీజింగ్ ఎర్త్స్ టెంపరేచర్ కాజింగ్ ద గ్లోబల్ వార్మింగ్. ఏం చెప్తున్నాడైతే ఎప్పుడైతే ఈ గ్యాసెస్ అనే గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క కాన్సంట్రేషన్ పెరుగుతుందో భూమిలో వేడి కూడా పెరుగుతుంది. అందువలన గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది అని చెప్పాడు. అయితే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అట్మాస్ఫియర్ కరగడం గల కొన్ని కారణాలు లేదా కొన్ని కాంపోనెంట్స్ లేదా కొన్ని సోర్సెస్ చూద్దాం. మొదటిగా ఈ మనం ఏం చేస్తున్నాం? ఫాజిల్ ఫ్యూయల్స్‌ని బర్న్ చేస్తున్నాం. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి? ఇండస్ట్రీస్‌లోని, ఆటోమొబైల్స్‌లోని, బయోమాస్ బర్నింగ్ ఇన్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. సో, అంటే ఏం చేస్తున్నాం అగ్రికల్చర్‌లో మనము ఇప్పుడు మిషన్‌లొచ్చేసాయి. ఏం చేస్తున్నాయి? ధాన్యాన్ని తీసుకెళ్ళిపోతున్నాయి. మిగతాది ధాన్యం తీస్తే మిగతా వరి ఉంటది కదా! సో, దాన్ని మనం కాల్చేస్తున్నాం. దానివల్ల ఆ వచ్చిన ఆ పొగ, ఆ వేడి దానివల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. ఆటోమొబైల్స్ బైక్‌లు వాడేస్తున్నాం. నచ్చినట్టు వాడేస్తాం. బయటికెళ్ళాలన్నా బైక్ తీసేస్తాం మనం. సో, బైకుల వల్ల, లేదా కారులు, ఇండస్ట్రీస్. ఇండస్ట్రీలు ఖచ్చితంగా పొగొస్తూనే ఉంటది. దానివల్ల ఇవన్నీ కూడా కార్బన్ డయాక్సైడ్‌ని అట్మాస్ఫియర్‌లో చాలా వరకు యాడ్ చేస్తున్నాం. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ప్యాడీ ఫీల్డ్, క్యాటిల్ షెడ్స్ అండ్ బయోగ్యాస్ ప్లాంట్స్ మీథేన్ టు ది అట్మాస్ఫియర్. సో, ఎక్కడైతే ఈ ఆవులకి మనం షెడ్‌లు కడతాం కదా! అక్కడ బయోగ్యాస్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా అట్మాస్ఫియర్‌కి మీథేన్‌ని యాడ్ చేసేస్తాయి. నెక్స్ట్ మనం ఫ్రిడ్జ్‌లో వాడుతున్నాం, ఏసీలో వాడుతున్నాం. ఇందులో నుంచి క్లోరోఫ్లోరో కార్బన్స్ అట్మాస్ఫియర్‌లోకి యాడ్ అవుతాయి. అదే విధంగా ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడేస్తున్నాం మనం. హ్మ్. ఆహ్, డి డీఇంటర్ఫిరింగ్ బ్యాక్టీరియా యాస్ వెల్ యాస్ ఆటోమొబైల్స్. ఏం చెప్తూ వచ్చాడంటే, మనము ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం, ఎరువులకు బదులు ఏం చేస్తున్నాం, పొలాల్లో యూరియాలు, ఫాస్ఫేట్లు జల్లిపారేస్తున్నాం. నచ్చినట్టు ఏసేస్తున్నాం కదా! దానివల్ల ఫెర్టిలైజర్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే, నైట్రోజన్ ఆక్సైడ్ అనేది గాలిలోకి యాడ్ అవుతుంది. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది అని చెప్తూ వచ్చాడు. అయితే ఇది ఎఫెక్ట్ ఎలా పడుతుంది? ఫస్ట్ గ్లోబల్ టెంపరేచర్ పెరిగిపోద్ది. దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి? ఫస్ట్ no action taken, the greenhouse effect could lead to a rise in average global temperature of between 0.3 to 0.7 degrees. సో 2035 సంవత్సరానికి మనం చూసుకున్నట్లయితే 0.3 నుంచి 0.7 డిగ్రీల యొక్క టెంపరేచర్ పెరగొచ్చు. అని దాదాపు ఒక డిగ్రీ పెరిగిపోతుంది. సో, ఇలా ఎప్పుడైతే పెరిగిందో గ్రేటెడ్ టువర్డ్స్ ద పోల్స్ లెస్ అట్ ద ట్రాపిక్స్. సో, దేర్ విల్ ఆల్సో బి మోర్ వార్మింగ్ ఇన్ వింటర్. సో, సమ్మర్ కన్నా వింటర్‌లో సూర్యుడు భగభగ మండుతుంటాడనమాట. ఎక్కువ వేడి ఉంటదనమాట. రాబోయే 100 సంవత్సరాల్లో ఇది కంటిన్యూ అయినట్లయితే ఇప్పుడున్న దానికన్నా 1,00,000 సంవత్సరాల పైన ఫర్ మోర్ దెన్ 1,00,000 సంవత్సరాలు అంటే 1,00,000 ఇయర్స్ వరల్డ్ అనేది చాలా హాట్ అయిపోతుంది అని చెప్తూ వచ్చాడు. సో, ద రైజ్ విల్ బి ఆల్సో బి ఫాస్టర్ దెన్ ఎవర్ బిఫోర్. సో, ఈ వేడనేది పాత రోజుల కన్నా ఇప్పుడు లేటెస్ట్ ఇయర్స్‌లో చాలా వేగంగా భూమి వేడెక్కిపోతుంది. ఎ రైజ్ ఆఫ్ 3 డిగ్రీ సెల్సియస్ ఆఫ్టర్ ద లాస్ట్ ఐస్ ఏజ్. అంటే గత వేల సంవత్సరాలు చూసుకున్నట్లయితే లాస్ట్ ఐస్ ఏజ్ నుంచి చూసుకుంటే 3 డిగ్రీల సెల్సియస్ అనేది పెరిగింది. ద ఎఫెక్ట్స్ ఆర్ ఆల్రెడీ షోయింగ్ ద 10 హాటెస్ట్ ఇయర్స్ సిన్స్ ద 1860 హావ్ బీన్ ఇన్ ద లాస్ట్ 15 ఇయర్స్. 1860 నుంచి గత 15 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే 10 అత్యంత వేడి సంవత్సరాలు వచ్చాయి మనకి అని చెప్తూ వచ్చాడు. సో, ఇదంతా ఎలా దేనివల్ల? ఈ గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతే ఇవన్నీ జరగొచ్చు. రెండోది ఈ గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతే స్టార్మ్స్ అంటే ఉరుములు, పిడుగులు దీనివల్ల ఏమవుతుంది? ఇవి ఫ్రీక్వెన్సీ‌గా వచ్చేస్తాయి. అదేవిధంగా ఓషన్స్ ఏవైతే సముద్రాలున్నాయో వేగంగా వేడెక్కిపోతాయి. దానివల్ల చాలా వరకు వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. సో, ఎవిడెన్స్ ఈస్ బిల్డింగ్ అప్ ఎట్ అన్ అలార్మింగ్ రేట్. Tornadoes have been seen on all continents on Earth except Antarctica. But the United States has the most tornadoes of any country due to its size, location, geography. 2011లో చూసుకుంటే ఒక్క వారంలోనే రికార్డ్ బ్రేకింగ్ 362 టొర్నాడోస్ డివాస్టెడ్ సదరన్ స్టేట్స్ ఆఫ్ యూఎస్ఏ. సో, ఈ యూఎస్ అమెరికా దగ్గరలో టొర్నాడోస్ అనేవి 362 టొర్నాడోస్ దాదాపు 2011 సంవత్సరం ఒక్క వారంలోనే పడ్డాయి. దీనివల్ల 350 మంది చనిపోయారు. సో, ఇలాంటి పెద్ద పెద్ద టొర్నాడోస్ గాని, పెద్ద పెద్ద పిడుగులు గాని, పెద్ద పెద్ద వడగళ్ళు గాని పడడానికి అవకాశం ఉంటుంది. మూడోదేంటి కరువులొచ్చేస్తాయి. టెంపరేచర్ పెరిగిందనుకో
ఆ ఏరియా ఏమవుద్ది? డ్రై అయిపోద్ది. వాటర్ ఏరిపోద్ది. వాటర్ ఎవాపరేట్ అయిపోద్ది. దానివల్ల ఏం జరుగుతుంది? అక్కడ కరువులు రాడానికి అవకాశం ఉంటుంది. సో, విత్ సచ్ లిటిల్ రెయిన్‌ఫాల్ రివర్స్ చిన్న చిన్న వర్షపాతాలు, చిన్న చిన్న రివర్‌లు, చిన్న చిన్న ఈ ఏరు, చిన్న చిన్న రిజర్వాయర్‌లు ఇవి డేంజరస్‌లీ లో. సో, చాలా డేంజరస్‌లీ లో అంటే చాలా తక్కువగా జరుగుతాయి. సో, ఇట్ కంటిన్యూస్ టు బి యూజ్డ్ అప్ ఇన్ అవర్ హోమ్స్ అండ్ ఫర్ ఫార్మింగ్, బిల్డింగ్ అండ్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో గాని, ఫార్మింగ్‌లో గాని అంటే మన వ్యవసాయంలో గాని, మన ఇంట్లో గాని ఈ వాటర్ వాడడం చాలా కష్టం. ఎందుకంటే చాలా తక్కువ నీరు. ఎప్పుడైతే భూమి మీద వేడి పెరిగిపోతుందో నీరు ఆవిరి కింద మారిపోతుంది. అప్పుడు ఇంకెక్కడ మనం వాడతాం. సో, ఇది గ్లోబల్ వార్మింగ్ గురించి మనకు చెప్తూ వచ్చాడండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవి చదవండి. పొల్యూషన్స్ మీద క్వెషన్ ఉంటది. అది మర్చిపోవద్దు. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ జనరల్‌గా రాసేయవచ్చు. పీడీఎఫ్‌లో అది యాడ్ చేశాను. ఒకసారి చదవండి.